నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. రాజమండ్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను జర్నలిస్ట్ డెమోక్రసీ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు మారంపూడి సోమరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విలేకరుల సంక్షేమం, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు. అలాగే కొత్త సభ్యులకు సభ్యత్వాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోతా బాలవిజయసారథి మాట్లాడుతూ కొత్త సభ్యులకు సభ్యత్వాలు కల్పించడంతో పాటు విలేకరుల సమస్యల పరిష్కారానికి JDRFతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో JDRF నాయకులు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను పూలదండలు, శాలువాలతో సత్కరించారు. JDRF జిల్లా అధ్యక్షులు సోమరాజు గారికి, మహేష్ గారికి, వారి జిల్లా కమిటీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజమండ్రి ప్రెస్ క్లబ్ పక్షాన మేము ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఎన్నికలను వాగ్దానం చేశామో దానికి కట్టుబడి ముందుకు సాగుతాం, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామనేది ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాం. ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించినటువంటి JDRFకు, రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనరల్ సెక్రటరీ గోపి అమ్మలాంటిదే. కాకపోతే ఈ అమ్మఒడికి చేరాలంటే కొన్ని ఆంక్షలు అనేది ఉంటాయి. ఆ ఆంక్షలు లేదా ఆ నిబంధనలు అనుగుణంగా మనం ఎప్పుడు తయారవుతామో అప్పుడు ఖచ్చితంగా మీరు బయట ఉన్న మేమే ఆహ్వానించి లోపలికి తీసుకుంటామని చెప్పి గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఎందుకంటే మనం జర్నలిస్ట్ విలువలకి తగ్గట్టు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అయితే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే పరిస్థితుల దృష్ట్యానో ఇంకో దృష్ట్యానో రూపాంతరం చెందుతుంది జర్నలిజం అనేది. అంటే గతంలో మనం చేసే పరిస్థితి ఎప్పుడు లేదు. మనం ఎంత కుర్చీ చేసే పరిస్థితి ఉంది. అందరూ కూడా మనం ఆదరించి మనం అంటే ఒక భయం అనేది ఉండే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అది లేదు. మనకి కనీసం ఏ ఆఫీస్కి వెళ్ళినా కూర్చోండి అనే ఆదరణ లేనటువంటి పరిస్థితులు వచ్చేసాం మనం. అది మన చేతుల్లోనే ఉంది. విలువ అనేది ఎప్పుడు ఉంటుంది. అది తగ్గడమా, పెరగడమా, పెంచుకోవడమా, తగ్గించుకోవడమా అనేది మన చేతుల్లోనే ఉంది. దాన్ని మాత్రం మనం ఎన్ని సంఘాల్లో ఉన్నా, ఎంత విడివిడిగా ప్రయాణం చేసినా మనం మాత్రం జర్నలిస్ట్ అనేది మర్చిపోకుండా విలువలతో అనేది ముందుకు సాగితే మేము ఇప్పుడైతే ఎవరైతే ఇంకా సభ్యత్వాలలో ఉన్నారో మీలో ఉండొచ్చు, లేకపోతే వేరే సంఘాల్లో ఉండొచ్చు. మేమేంటంటే మా దగ్గర మాకెందుకంటే మనం అంతా ఒకటే, ఈ గుడి కిందకే రావాలని మేము ఆశిస్తున్నాం. ఆ దిశగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. మీరు కూడా మిమ్మల్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఏదో మంచి పత్రికలోకి రండి, లేకపోతే రెగ్యులర్గా వచ్చే పత్రికలోకి రండి, లేకపోతే రెగ్యులర్గా వచ్చే ఛానల్లోకి రండి, లేదా నిలకడగా ఒక దాంట్లో పనిచేయండి, ఒక సీనియారిటీ సంపాదించండి, దీనికి అర్హత సంపాదించండి. బ్లాక్ మెయిల్ అనేది మాత్రం మనం దూరంగా ఉంచగలిగినప్పుడు ఖచ్చితంగా ఎవ్వరూ మనం ఎందులో ఉన్నామని కూడా ఆలోచించరు. అది మేము ఖచ్చితంగా పాటిస్తాం. మనం జర్నలిజాన్ని నమ్ముకుని ముందుకెళ్తే ఎప్పుడు ఇక్కడ రెడ్ కార్పెట్ ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే జర్నలిజాన్ని అమ్ముకుని బతకాలని మాత్రం మనం ప్రయత్నించకూడదు. ప్రతి ఒక్కరు యాడ్డనో ఇంకోటనో రకరకాల మనకి ఉన్నటువంటి బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆఫీస్లో ఉన్న ఒత్తిడిని బట్టి కొన్ని మనం వార్తా రూపంలోనూ ఇంకో రూపంలోనూ భయపెట్టడం వరకు జరుగుతూ ఉంటుంది. అది సర్వసహజం. కానీ కావాలని మనం మన మనుగడని దెబ్బతీసే విధంగా ఒకళ్ళిద్దరు ప్రయత్నించడం వల్ల అది అందరికీ ఆపాదించబడుతుంది ఈ నగరంలో. అది ఉండకూడదు అన్నది మా విన్నపం. ఈ సంఘం నుంచి కూడా, ఈ సంఘం ద్వారా మీలో ఉన్నటువంటి 60 మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళను కూడా ఎవరు అటువంటి తప్పుదాలు చేయకుండా రెగ్యులర్గా ఖచ్చితంగా జర్నలిజం అంటే ఏంటి, అవసరమైతే మీ నుంచి కూడా మీరు క్లాసులు పెట్టుకోండి. మేము కూడా శిక్షణ తరగతులు అనేది ఇక్కడ పెడతాం. సంఘాలకు అతీతంగా సభ్యత్వం ఉన్నా లేకపోయినా శిక్షణ తరగతులకు ఆహ్వానిస్తాం. నిపుణులు లేకపోతే మన అనుభవజ్ఞానాలు శిక్షణ అనేది 6 నెలలకు ఒకసారి పెట్టాలనుకున్నాం. అలాంటి ఇవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం, మనం ఎలా ఉండాలో మనం సజెస్ట్ చేసి ఆ విధంగా నడిపించగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఇందులోకి వస్తారు. ఖచ్చితంగా ఏడాది లోపల మిగిలిన వాళ్ళందరినీ కూడా మేము తీసుకుంటామనే సందర్భంగా మీకు హామీ ఇస్తూ మీరందరూ ఇచ్చినటువంటి ఈ భారాన్ని ఖచ్చితంగా దీని అభివృద్ధికి, ఈ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, అమ్మ అభివృద్ధికి మేము నిరంతరం కృషి చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.